వాలంటీర్ల వ్యవస్థ ఇప్పుడు ఏపీలో ఉందా అంటే లేదు. జగన్ రెడ్డి హయాంలోనే తీసేశారు. ఆయన హయాంలోనే వాలంటీర్ల గడువు ముగిసింది. పొడిగింపులకు ప్రత్యేక జీవో జారీ చేయలేదు. దీంతో వారి సర్వీసులు ముగిసిపోయినట్లయింది. రాజీనామాల పేరుతో వారితో ఎన్నికల సమయంలో నాటకమాడించారు. గత ఏడాది ఆగస్టులో వాలంటీర్లను నియమించుకున్నప్పుడు చేసుకున్న ఒప్పందం పూర్తయిపోయింది. కొనసాగిస్తేనే జీతాలు ఇవ్వగలమని అధికారులు చెప్పినా జగన్ రెడ్డి పట్టించుకోలేదు. వాలంటీర్లను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి ఆ ఒప్పందం కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయలేదు. అంటే గత ఏడాది ఆగస్టులోనే వాలంటీర్ల వ్యవస్థ మూతపడిపోయింది. వాలంటీర్లు అంతా తమ పార్టీ వారేనని వైసీపీ నేతలు చెప్పుకుంటారు. అంతేకాదు వారందరినీ జగన్ రెడ్డి సొంత రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు. స్థానిక ఎన్నికల సమయంలో ఓటర్లను బెదిరించడానికి కూడా ఉపయోగించుకున్నారు. ఇక సాధారణ ఎన్నికల సమయంలో చెప్పాల్సిన పనిలేదు. 5 ఏళ్ల పాటు ప్రజాధనం 5,000 ఇచ్చి వారితోనే తన సాక్షి పత్రికకు 100 కోట్లు దోచిపెట్టుకుని ఎంత అరాచకం చేయాలో అంతా చేశారు. కానీ వారి భవిష్యత్తుకు గ్యారంటీ ఇవ్వలేకపోయారు. రాజకీయ ఛాన్సులు ఇస్తానని అదని ఇదని అదరగొట్టారు. కానీ వారి కుటుంబాలకు భరోసా ఇవ్వలేకపోయారు. చివరికి ప్రభుత్వం మారితే సమస్యలు వస్తాయని తెలిసినా వారికి పొడిగింపు జీవోలు కూడా ఇవ్వలేదు. వాలంటీర్లకు ఎలాంటి అవకాశాలు కల్పించాలన్న దానిపై ప్రభుత్వం ఇప్పుడు కసరత్తు చేస్తుంది. మొత్తం 2.5 లక్షల మంది వాలంటీర్లున్నారు. వైసీపీ కోసం రాజీనామాలు చేసి ఆ పార్టీ కోసం పనిచేసిన వారి సంఖ్య 1,00,000 వరకు ఉంటుంది. మిగిలిన వారు రాజీనామాలకు నిరాకరించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి వారికేమీ పనులు చెప్పటం లేదు. అందుకే జీతాలు రావటం లేదు. అందుకే చాలా మంది వాలంటీర్లు తమకు చేతనైన పనులు చేసుకుంటున్నారు. రాజీనామాలు చేయని వారికి 3 నెలల జీతాలు ఇచ్చే ప్రతిపాదన కేబినెట్ లో చర్చించినప్పటికీ వారి సేవల పొడిగింపుపై ఉత్తర్వులు లేనందున ఏ ఖాతాలో ఇచ్చినా అది చట్ట విరుద్ధమే. కాబట్టి ఏం చేయాలన్న దానిపై పరిశీలన చేయాలని నిర్ణయించారు. జగన్ రెడ్డి తనను నమ్ముకున్న వాళ్ళందరినీ ముంచారు. చివరికి వాలంటీర్లను కూడా అంతిమంగా ఆయన స్వార్థం చూసుకున్నారు. తన కోసం పనిచేసిన వారందరినీ డ్రైనేజ్లు కల్పిస్తున్నారు.